కొందరు ఇప్పుడు కూడా చూస్తున్నాం ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో గత జన్మ గురించి మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి. అది నిజమేనా మేడం? అంటే మీరొక జ్యోతిష్యురాలు గదా! మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు, నా గత జన్మ గురించి నాకిలా గుర్తొస్తుందండి. నేనప్పుడు ఇలా చేశానా ఏంటి? అని సందేహాలు మీతో ఎవరైనా చెప్పుకున్నారా? లేదు నాన్న, అట్లా అయితే నాతో ఎప్పుడు చెప్పలేదు కానీ గానీ, మరి ఇది నమ్ముతారా మీరు? గత జన్మల గురించి కొంతమంది అంటే మాట్లాడతారు చాలా గదా! రేర్ అమ్మా. చాలా హ్మ్. రేరెస్ట్. అదర్ దాన్ మనకి సిద్ధ గురువులు, హ్మ్. యోగులు, హ్మ్. సిద్ధులు తప్ప హ్మ్. దివ్య దృష్టి ఉన్నవాళ్ళు మాత్రమే గత జన్మల గురించి చూడగలరు. హ్మ్. సో, వేరే వాళ్ళు చూడలేరు. సామాన్య మనుషులు చూడలేరు. సామాన్య మనుషులు చూడలేరు. అది హ్మ్. కామన్ గదా! సామాన్య మనుషులు ఎట్లా చూస్తాం? ఏదో ఒక అంటే బ్లెస్సింగ్ వాళ్ళకు ఉండాలి కదా! గుర్తొస్తున్నాయి నాకప్పటి జ్ఞాపకాలు అని. అవి కుడ్ బి. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఒక రిపాజిటరీ. హ్మ్. మనకి పూర్వజన్మలు అనేది ఒక రిపాజిటరీ. హ్మ్. విచ్ వి డోంట్ నో. అంటే అసలు మనకి తెలీదిప్పుడు. అంటే ఇప్పుడు నేనున్నాను. పూర్వజన్మలో ఎట్లాగా ఎక్కడ పుట్టాను, అంతకుముందు జన్మలో ఎట్లా పుట్టాననేది నాకు తెలీదు. కానీ ఇప్పుడు ఎట్లా ఉంటది, ఇప్పుడు సపోజ్‌గా నేను చిన్నప్పటి నుంచే కవితలు రాస్తాను, కథలు రాస్తాను, పాటలు పాడతాను, బొమ్మలేస్తాను, హ్మ్. నాట్యం చేస్తాను. ఇట్లా రకరకాల కళలున్నాయి కదా! ఇవన్నీ ఎట్లా వస్తాయంటే ఇది రిపాజిటరీ నుంచే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే ఇవన్నిటికి సంబంధించింది ఏదో లింక్ ఉండుంటది. హ్మ్. అందుకే లేదు అంటే ఎందుకు కొంతమందే మంచిగా పాడతారు, ఎందుకు కొంతమందే బాగా చదువుతారు, ఎందుకు కొంతమందే మేధావులుగా ఉంటారు అంటే ఇది మనకి ప్రీవియస్ బర్త్‌లో రిపాజిటరీ వల్లే జరుగుతది. లింక్ ఉంటది. ఆ లింక్ ఉంటది. హ్మ్. కానీ గుర్తు అనేది వెరీ రేర్ కేసెస్‌లో ఉండుండొచ్చు. అలాంటియి మనం విన్నాం కూడా. బట్ వెరీ రేరెస్ట్ కేసెస్ అనమాట అవి. సో, మనం అవన్నీ పక్కన పెట్టేస్తే, మనం గత జన్మలేంటి ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మనం ఏం చేయగలము? ఏం చేస్తే అట్‌లీస్ట్ ఈ జన్మ గాని, మళ్ళీ ఒక జన్మ బాగుంటది అనే దాని మీద ఫోకస్ చేస్తే, నేనేమంటానంటే, ఎప్పుడైతే కర్మ గురించి అవేర్ అవుతామో, హ్మ్. పూర్తిగా కర్మ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకొని, అమలు చేయగలుగుతామో, మరు జన్మని మనం రాసుకునే దానికి అవకాశం ఉంటది. అది ఒక్కటి మనం చేయగలం. ఓకే.